వెల్కమ్ టు లిడియా హోమ్ కేర్ సర్వీస్. ఇది చూస్తున్నట్టయితే ఇది టెర్రస్ వాటర్ ప్రూఫింగ్. చూస్తున్నట్టయితే ఇది టెర్రస్ మీద మొత్తం కూడా పాకురు నాచు అనేది పూర్తిగా ఫామ్ అయి రెయిన్ వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ కానీ ట్యాంక్ ఫుల్ ఓవర్ఫుల్ అయినప్పుడు కానీ వాటర్ అనేది ఈ టెర్రస్ పైకి వెళ్ళి వాటర్ అనేది ఇన్సైడ్ వాటర్ సీపేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు చూస్తున్నట్టయితే ఏదైతే ఐరన్ బ్రష్లతోటి మొత్తం పూర్తిగా కూడా టెర్రస్ అంతా కూడా స్క్రేపింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే స్క్రేపింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడైనా క్రాక్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయినా టెర్రస్ డ్యామేజ్ అయితే పూర్తిగా కూడా మనకు తెలవడం జరుగుతుంది. స్క్రేపింగ్ చేసిన తర్వాత గ్రైండర్ తోటి ఆ క్రాక్స్ అన్ని కూడా పూర్తిగా ఇంకా ఓపెన్ చేయడం కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చూస్తున్నట్టయితే ఫ్లోర్ అంతా కూడా మరలా కూడా ఐరన్ బ్రష్లతోటి వాటర్ తోటి స్క్రేపింగ్ చేసుకుంటా కడగడం స్క్రేపింగ్ చేయడం జరుగుతుంది అనమాట. చూసుకున్నట్టయితే ఈ ఫ్లోర్ మొత్తం కూడా వాటర్ తోటి స్క్రేపింగ్ చేసుకుంటా కడగడం జరుగుతుంది. ఎందుకనంటే డస్ట్ టెర్రస్ పైన డస్ట్ కానీ ఫంగస్ కానీ ఎలాంటిది కానీ ఉంటే మనం వేసే కెమికల్ కోట్ అనేది దానికి గ్రిప్పింగ్ ఉండదు కాబట్టి అందుకోసమనే పూర్తిగా ఫ్లోర్ అంతా కూడా స్క్రేపింగ్ చేసి కడిగి మళ్ళీ ఇది చూస్తున్నట్టయితే ఇది యూఆర్పి డాక్టర్ ఫిక్స్డ్ 301 యూఆర్పి అండ్ సిమెంట్ కలిపి ఇదంతా కెమికల్ ఏవైతే ఎయిర్ క్రాక్స్ కట్ చేసామో క్రాక్స్ అన్నిట్లో కూడా ఆ యూఆర్పి అనేది అప్లై చేయడం జరిగింది. ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి పియూ సీలెంట్. ఆ ఎయిర్ క్రాక్స్లో మొత్తం కూడా పియూ సీలెంట్ తోటి ఆ ఎయిర్ క్రాక్స్ అనేది మొత్తం కూడా ఫిల్ చేయడం జరిగింది. ఫిల్ చేసిన తర్వాత ఇది డాక్టర్ ఫిక్స్డ్ 301 యూఆర్పి కెమికల్ అండ్ సిమెంట్ విత్ మిక్సింగ్ తోటి ఈ కెమికల్ కోట్ అనేది పూర్తిగా మొత్తం కూడా ఫ్లోర్ అంతటిని కూడా టెర్రస్ అంతా కూడా వేయడం జరిగింది. ఇది చూస్తున్నట్టయితే ఇది ఫస్ట్ లేయర్ అనేది పూర్తిగా క్రాక్స్ అన్ని ఫిల్ చేసి ఫస్ట్ లేయర్ అనేది వేయడం జరిగింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లోయర్ తోటి ఏదైతే డస్ట్ కానీ ఏదన్నా దుమ్ము కానీ ఉంటే పూర్తిగా బ్లోయర్ తోటి క్లీన్ చేసి ఇది కూడా యూఆర్పి కెమికల్ అండ్ సిమెంట్ తోటి సెకండ్ లేయర్ వేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కెమికల్ కోట్ వచ్చేసి 2 లేయర్స్ వేయడం జరుగుతుంది. ఈ 2 లేయర్స్ వేయడం వల్ల స్లాబ్ టెర్రస్ పైన మనకు ఒక కళాయి లాంటి ఒక మందం లేయర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇది డాక్టర్ ఫిక్స్డ్ రూప్సిల్ క్లాసిక్. ఇది చూస్తున్నట్టయితే ఇది రూప్సిల్ క్లాసిక్ అనేది ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది వాటర్ ప్రూఫ్ ఇది వేయడం జరిగిందనమాట. మొత్తం కూడా ఇది రబ్బర్ కోటింగ్ అనేది పూర్తిగా వేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఈ ఫ్లోర్ అంతటిని కూడా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా డాక్టర్ ఫిక్స్డ్ రూప్సిల్ క్లాసిక్ అనేది వేయడం జరుగుతుంది. ఇది ఫ్లోర్ అంతటిని కూడా మీరు చూస్తున్నట్టయితే ఇది సెకండ్ లేయర్ వేసిన తర్వాత సెకండ్ లేయర్ వేస్తుండే ఈ వ్యూ అంతా కూడా సెకండ్ లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఇది వేసిన తర్వాత వ్యూ అన్నమాట. ఇప్పుడు మొత్తం 4 లేయర్స్ ఫామ్ అయింది. ఇలా వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నట్టయితే మనకు వాటర్ అనేది దిగకుండా చాలా వరకు ఇల్లు అనేది డ్యామేజ్ కాకుండా వాటర్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఈ వాటర్ ట్యాంక్ సీపేజ్ అయిన రెయిన్ వాటర్ వచ్చినా కూడా మనకు ఇల్లు డ్యామేజ్ కాకుండా చాలా సురక్షితంగా ఉంటుంది.